నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధనాన్ని మొదలు పెట్టడానికి నేనైతే సిద్ధంగా వచ్చేసానండి. మీరందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు, యష్మిత వస్తుంది, మనతో యోగా చేయిస్తుంది అని. తొందరగానే మనం బ్రేక్ఫాస్ట్ని చేసి రెడీగా ఉండుంటారని నేనైతే అనుకుంటున్నానండి. యోగా సాధనాన్ని చాలామంది చూస్తున్నారండి, తెలుస్తుంది. మీరు ఏదో ఒక స్టెప్ తీసుకొని ఇవాళ మీరు ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుందండి ఎంత ఫ్రీగా ఎంత లైట్గా ఫీల్ అవుతామో. కాబట్టి నేను మ్యాట్ పైకి వచ్చేసాను, మీరు వచ్చేసి వార్మప్స్ని స్టార్ట్ చేద్దామండి. ఇవాళ శ్వాసని తీసుకుంటూ రెండు చేతుల్ని ముందుగా పైకెత్తండి. ఎత్తిన తర్వాత చేతి వేలని ఇంటర్లేస్ చేస్తూ శ్వాసని వదిలేటప్పుడు చూడండి, చేతు దగ్గర నేను ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. నేను వెనక్కి తిరిగి చూపిస్తానండి. అంటే చేతిలో ఉన్న పై భాగం వరకే నేను బెండ్ చేస్తున్నానండి. ఈ భాగం మాత్రం ఫిక్స్ ఉంటుంది, ఓన్లీ ఈ భాగం దగ్గర నేను మూమెంట్ చేస్తున్నాను. శ్వాసని తీసుకుంటూ చేతులని పైకి, శ్వాసని వదిలేటప్పుడు బెండ్ చేయండి. చూసారు కదండి, ఎలా చేయాలో చూపించాను. ఈ ప్రాక్టీస్ చేయటం వల్ల ఎవరికైతే ఎక్కువగా ఆర్మ్పిట్స్ ఎక్కువగా ఉంటాయో వాళ్ళకి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. కాబట్టి మనం కలిసి ప్రాక్టీస్ని చేద్దామండి. మెల్లగా రెండు చేతులని రిలాక్స్ చేయండి. నెక్స్ట్ మనము చేతులతో చూడండి శ్వాసని తీసుకుంటూ ఇలా మనము సైడ్స్కి కాకుండా డయాగ్నల్గా రేస్ చేస్తున్నామండి. సైడ్స్ కంటే ఇలా కదండి, ఇలా కాకుండా వి షేప్లో మనము హ్యాండ్స్ని లిఫ్ట్ చేస్తాము, మళ్ళీ ఎక్సేల్ చేస్తూ డౌన్ చేస్తాము. శ్వాసని తీసుకుంటూ చేతులని లిఫ్ట్ చేయండి, శ్వాసని వదులుతూ డౌన్. ఈ ప్రాక్టీస్ని చేద్దాము. మెల్లగా రిలాక్స్ చేయండి. ఎక్కువగా ఆడవాళ్ళకి ఈ భాగంలో ఫ్యాట్ ఉంటుంది, అలాగే థై రీజియన్లో ఫ్యాట్ ఉంటుందండి. కాబట్టి మనము దీన్ని రెడ్యూస్ చేయడానికి ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ చేసినా సరిపోతుంది. కాకపోతే ప్రతిరోజు నిరంతరంగా చేయడం వల్లే చేంజెస్ చూస్తాం. నెక్స్ట్ మనము శ్వాసని తీసుకుంటూ కుడి చేతిని పైకెత్తండి, ఎడమ వైపున శ్వాసని వదులుతూ బెండ్ అవ్వండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ ఎడమ చేతిని పైకెత్తుతూ కుడి వైపున బెండ్. ఈ ప్రాక్టీస్ని చేద్దాము. మెల్లగా సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అవ్వండి. నేను ఒక సైడ్కి తిరిగి చూపిస్తానండి. నెక్స్ట్ మనము కుడి కాలని 1 స్టెప్ ఫార్వర్డ్గా పెట్టాము. పెట్టిన తర్వాత చూడండి, హీల్ పైకి లెగ్ని పెట్టండి. శ్వాసని తీసుకుంటూ రెండు చేతుల్ని పైకి లిఫ్ట్ చేస్తూ శ్వాసని వదులుతూ ముందుకి చూస్తూ బెండ్ అవ్వండి. మనకి చాలా మంచి స్ట్రెచ్ ఉంటుందండి ఈ భాగంలో, దాన్ని అబ్జర్వ్ చేయండి. మనము లెగ్ మూమెంట్ని చేంజ్ చేస్తూ చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా పైకి వచ్చేసి లెగ్స్ని, ఆ తర్వాత హ్యాండ్స్ని రిలాక్స్ చేయండి.
ఇవండి ఇవాళ మన వార్మప్స్. మనము ఆసన సాధనలోకి అయితే వెళ్ళిపోదాము. ఇవాళ మొదటిగా మనం చేయబోయే ఆసన పేరు ఉత్థిత హస్త పాదాంగుష్ఠాసన. ఈ ఆసన చూసేద్దాం ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి ఒక వైపున వస్తున్నానండి. అలాగే రెండు కాళ్ళని మోకాలని జోడిస్తూ నిల్చోటానికి ట్రై చేయండి. ముందుగా ఆసన చేసే ముందు ఒకసారి డీప్గా శ్వాసని తీసుకోండి. కంప్లీట్గా శ్వాసని వదలండి. ఇప్పుడు ఎడమ చేతిని మనం వేస్ట్ పైన పెడుతూ శ్వాసని తీసుకుంటూ కుడి కాలని పైకెత్తండి. వన్స్ ఎత్తిన తర్వాత బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయండి. మన కుడి కాల బొటన వేలు, చూపుడు వేలు, మధ్యపు వేలతో హోల్డ్ చేస్తాం. శ్వాసని తీసుకుంటూ కుడి కాలని ముందుగా ఫ్రంట్కి స్ట్రెచ్ చేయండి. బ్యాలెన్స్ కుదిరిందనుకోండి, కుడి వైపున తీసుకెళ్ళండి. రెండు మోకాలని స్ట్రైట్గా ఉంచండి. మళ్ళీ సెంటర్కి వచ్చేసి మెల్లగా కాళ్ళని రిలాక్స్ చేయొచ్చు. ఉత్థిత హస్త పాదాంగుష్ఠాసన ఒక బ్యాలెన్సింగ్ ఆసన. మనం బ్యాలెన్స్ చేయడం ఈజీగా లేదనుకోండి, గోడకి దగ్గరగా వెళ్ళి చేయండి. దానివల్ల పడిపోతామన్న భయం ఉండదు యూజువల్గా అయితే. లేదా మనం లెగ్ని హోల్డ్ చేయలేకపోతే యోగా స్టాప్ని యూజ్ చేసైనా మనం సైడ్కి స్ట్రెచ్ చేయొచ్చండి. ఇక్కడ కంఫర్టబుల్గా ఉంటే తలని ఆపోజిట్ డైరెక్షన్లో ట్విస్ట్ చేసి హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. ఇది ఇంకొంచెం అడ్వాన్స్గా ఉంటుంది, ట్రై చేయండి. మనము కలిసి ఈ ఆసనాన్ని రెండు వైపున చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా రెండు చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. బ్యాలెన్సింగ్ ఆసనాస్ రిపిటేషన్గా కుదరవండి. కాకపోతే ఆసనాలో వెళ్ళి హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. మీకు చూపించడానికి నేను మల్టిపుల్ టైమ్స్గా చేస్తున్నాను, కానీ బ్యాలెన్స్ చేయటం ఇమీడియట్గా కుదరదండి. కాకపోతే హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. ఈ ఉత్థిత హస్త పాదాంగుష్ఠాసన బ్యాలెన్సింగ్ ఆసన చెప్పాను కాబట్టి ఫోకస్, కాన్సన్ట్రేషన్ అనేది బాగా పెరుగుతుందండి. అలాగే లెగ్ని స్ట్రెంథెన్ చేయడానికి, హిప్ని ఓపెన్ చేయడానికి, మన హ్యాండ్స్ని పట్టుకొని సైడ్కి స్ట్రెచ్ చేసేటప్పుడు షోల్డర్కి, నెక్కి కూడా చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత ఆసన చేసే ముందు చాలామంది మనకేమైనా సమస్య వచ్చేసింది అనుకోండి, అరే మనం వేరే వాళ్ళని చూసి నేర్చుకోవాలి, వాళ్ళకన్నా మనం చాలా బెటర్గా ఉన్నాము అని అనుకోవాలి అని పెద్దలు చెప్తూ మనకి ఇదే నేర్పించారండి. కాకపోతే చెప్పండి, ఎవరికి ప్రాబ్లమ్స్ లేవు? చిన్న పుట్టిన బాబుకు కూడా పాల కోసమైనా వాడు ఏడుస్తాడండి. కాబట్టి ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాకపోతే మనం ఎంత తీసుకుంటున్నాము అన్నదే చాలా ముఖ్యమండి. ఏదైనా చిన్న చిన్న విషయాలకు కూడా చాలా డిప్రెషన్గా వెళ్ళిపోయి మనము లైఫ్లో ఏదో అయిపోయింది అని కూడా అవ్వచ్చు. లేదా ఎంత పెద్ద సమస్యనైనా మనకున్నా కూడా మనం చాలా ఈజీగా దాన్ని సాల్వ్ చేసుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు. కాబట్టి మీరు దేన్ని ఎంచుకుంటారు అన్నది చాలా ముఖ్యం. కాబట్టి చాలా వైజ్గా ఎంచుకోండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు నిర్లాంబ పశ్చిమోత్థానాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూసేద్దామండి. ముందుగా మనం దండాసనాలు కూర్చోవాలి కాబట్టి నేను పొజిషన్కి వచ్చేస్తున్నాను, చూడండి. ముందుగా మనం దండాసనాలో కూర్చుంటాము. చూడండి, చేతి సపోర్ట్ తీసుకొని రెండు కాళ్ళని ఫోల్డ్ చేయండి. వన్స్ ఫోల్డ్ చేసినప్పుడు రెండు మోకాలు పైకి పాయింట్ చేసేలాగా పెట్టామండి. ఇప్పుడు రెండు కాళ్ళ అరికాలని రెండు చేతులతో హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు మీరు శ్వాసని తీసుకుంటూ మెల్లగా కొంచెంగా వెనక్కి వెళ్ళండి. చూడండి, ఇలా వెళ్ళొద్దండి. టేల్ బోన్, మన వెన్నెముక్కకి లాస్ట్ చిన్న టేల్ బోన్ ఉంటుంది, దాని మీద బ్యాలెన్స్ చేయటం చాలా ముఖ్యం. కాబట్టి మనము టేల్ బోన్ పైన బ్యాలెన్స్ చేస్తూ శ్వాసని తీసుకుంటూ రెండు కాళ్ళని మెల్లమెల్లగా పైకెత్తండి. వన్స్ ఎత్తిన తర్వాత ఛాతీని, కాళ్ళని ఆనించడానికి ట్రై చేయండి.
మెల్లగా 2 కాళ్ళని రిలాక్స్ చేస్తూ ఆ తర్వాత చేతులని కూడా రిలాక్స్ చేయండి. ఇదండి నిర్లాంబ పశ్చిమోత్థానాసన. ఈ ఆసన చేయటం వల్ల మనం ముఖ్యంగా కాళ్ళల్లో ఉన్న వెనకాల భాగం అంటే ఆమ్స్ట్రింగ్స్కి చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. మనం టేల్ బోన్ పైన బ్యాలెన్స్ చేస్తున్నాం కాబట్టి మన ఫోకస్ కాన్సన్ట్రేషన్ కూడా చాలా బాగా పెరుగుతుంది. మనం లెగ్స్ని హోల్డ్ చేసి ఛాతీని మనము తలకి దగ్గరగా తీసుకెళ్తున్నాం కాబట్టి మనకి ఈ భాగంలో మనకి బాగా కాంట్రాక్షన్ అవుతుంది, మైండ్ని కూడా చాలా కమ్ డౌన్ చేస్తుంది. కాబట్టి కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. మెల్లగా 2 కాళ్ళని చేతులని రిలాక్స్ చేయండి. ఇదండి నిర్లాంబ పశ్చిమోత్థానాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు తిర్యక్ భుజంగాసన. ఆసన ఎలా చేయాలో చూసేద్దాము. ఈ ఆసన చేయటానికి ముందుగా మన పొట్ట వైపున రావాలి. కాబట్టి నేను ఆ పొజిషన్కి వచ్చేస్తున్నానండి. ముందుగా మన పొట్ట వైపున ఇలా పడుకుంటాము. మన చేతులని చూడని ఎగ్జాక్ట్గా భుజం కింద పెట్టడానికి ట్రై చేయండి. అలాగే చేతు వేళ్ళని ఇలా ముడిచి కాకుండా మంచిగా స్ప్రెడ్ చేయండి. మీ మోచేతులని బయట వైపున కాకుండా మీ శరీరానికి ఎంత దగ్గరగా అయితే అంత దగ్గరగా, అలాగే 2 కాళ్ళని కూడా దగ్గరగా ఉంచండి. శ్వాసని తీసుకుంటూ మీ పై భాగాన్ని నాభి వరకు పైకెత్తండి. శ్వాసని వదులుతూ కుడి వైపున టర్న్ అవుతూ ఎడమ కాళ్ళని చూడండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ సెంటర్లో, శ్వాసని వదులుతూ ఈసారి ఎడమ వైపున టర్న్ అవుతూ మనము కుడి కాళ్ళని చూస్తాం. మళ్ళీ స్లోగా సెంటర్కి వచ్చేసి మెల్లమెల్లగా మీ పై భాగాన్ని రిలాక్స్ చేయండి. చూసారు కదండి, తిర్యక్ భుజంగాసన ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసన ముఖ్యంగా మన గ్లూట్స్ అంటే మన సీటు భాగాన్ని చాలా బాగా టోన్ చేస్తుంది. సైడ్స్కి టర్న్ అవ్వటం వల్ల ఈ సైడ్స్లో ఉన్న ఫ్యాట్ని రెడ్యూస్ చేయడానికి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. అలాగే భుజంగాసన చేయటం వల్ల వెన్నుముక్క చాలా స్ట్రెంగ్తన్గా అవుతుందండి. మన లోవర్ బ్యాక్ అలాగే వెన్నుముక్కని స్ట్రెంగ్తన్ చేస్తుంది. మనకి చెస్ట్ అన్నది బాగా ఓపెన్ అవుతుంది. మనకి చెస్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న అంటే లంగ్స్ రిలేటెడ్, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. అలాగే డైజెషన్ని కూడా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. కాబట్టి మనం కలిసి ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. కావాలంటే మధ్యలో రెస్ట్ తీసుకొని మళ్ళీ కంటిన్యూ చేయండి. మెల్లగా మకరాసనాలో రెస్ట్ చేయండి. ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి.
ఇదండి తిర్యక్ భుజంగాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు ఉత్థాన పాదాసన. ఈ ఆసనాలో చిన్న వేరియేషన్ని చేపిస్తానండి. ఈ ఆసన చేయడానికి ముందుగా మన వీపు వైపున పడుకోవాలి కాబట్టి ఆ పొజిషన్కి వచ్చేస్తున్నాను. ముందుగా మనం ఇలా శవాసనాలో రెస్ట్ చేస్తామండి. శ్వాసని తీసుకుంటూ 2 కాళ్ళని ముందుగా పైకెత్తండి. 90 డిగ్రీస్ పైకెత్తిన తర్వాత కుడి కాళ్ళని కుడి వైపున, ఎడమ కాళ్ళని ఎడమ వైపున తీసుకెళ్తూ మళ్ళీ సర్కిల్స్ గీయటానికి ట్రై చేస్తామండి. శ్వాసని తీసుకుంటూ పైకి లిఫ్ట్ చేస్తాము. శ్వాసని వదిలేటప్పుడు కాళ్ళని కింద వైపున తీసుకెళ్ళండి. చూసారు కదండి, చాలా సులువుగా ఉంటుంది. కాకపోతే ఈ భాగంలో మనకి షివరింగ్ కూడా అవ్వచ్చండి. కాబట్టి మీరు దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ చేయడానికి ట్రై చేయండి. చూడండి, నేను ఇదే ఆసనాన్ని ఒకవేళ మజిల్స్ని కాంట్రాక్ట్ చేయకుండా చేస్తే ఇలా ఉంటుంది. అలా కాకుండా మనము కాళ్ళని ఎంగేజ్ చేస్తూ చేయటం చాలా ముఖ్యమండి. కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి. నాతో పాటు మీరు కొన్నిసార్లు చేయండి. ఈసారి రివర్స్ డైరెక్షన్లో చేద్దాము. మెల్లగా శవాసనాలో రెస్ట్ చేయండి. మెల్లగా ఒకవైపున తిరుగుతూ సుఖాసనాలు కూర్చోండి. ఇదండి ఉత్థాన పాదాసన. ఈ ఆసన చేసేటప్పుడు మనం లెగ్స్ని లిఫ్ట్ చేసేటప్పుడు ఈ భాగంలో మనము బాగా స్క్వీజ్ చేస్తాం కాబట్టి కోర్ మజిల్స్ని స్ట్రెంథెన్ చేయాలంటే చాలా ఈ ఆసన బెనిఫిషియల్ అండి. కోర్ స్ట్రాంగ్ ఉంటే మైండ్ స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి కోర్ స్ట్రెంథెనింగ్ ఆసన కూడా అనొచ్చు. అలాగే లెగ్స్ని మనము సపరేట్ చేసి మనం కిందికి మరియు పైకి లిఫ్ట్ చేసేటప్పుడు ఈ భాగంలో హిప్ రీజియన్లో మనకి బాగా ఓపెన్ అవుతుంది. అలాగే కంట్రోల్డ్ వేలో చేస్తున్నాం కాబట్టి కోర్ స్ట్రెంథెనింగ్ నేను చెప్పినట్టు దానికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనం కొన్ని స్ట్రెంథెనింగ్ అలాగే ఫ్లెక్సిబిలిటీ పెరగటానికైతే చేశాము. వీటిని గుర్తుపెట్టుకుంటూ రోజు పొద్దున సాయంత్రం వేళలో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, ప్రజెంట్ మనం ఉన్న లైఫ్ స్టైల్కి ఎక్కువగా మనం చాలా బిజీగా ఉంటున్నామండి. పిల్లలు కూడా పొద్దున్న వెళ్తే సాయంత్రం వస్తారు స్కూల్స్ నుంచి. ఆఫీసెస్లో కూడా మనకి చాలా బిజీగా ఉండి మనకి ఎండ అన్నది బాగా తగలట్లేదండి. ఒకప్పుడైతే మనం ఈ ఎండలోనే వాక్ చేస్తూ స్కూల్స్కి వెళ్ళే వాళ్ళం. ప్రతి పని ఎండలో కొంచెం వరకైనా ఉండేవాళ్ళం అండి. ఇప్పుడు అలా లేదు కాబట్టి మనకి విటమిన్ డి డెఫిషియన్సీ వచ్చి టాబ్లెట్స్ తీసుకోవడము లేదా ఇంజెక్షన్స్ రూపంలో మనం అది కన్జ్యూమ్ చేస్తున్నామండి. అలా కాకుండా ఉండటానికి వీకెండ్స్ వచ్చినప్పుడు సరదాగా పిల్లల్ని అలాగే ఇంట్లో వాళ్ళతో పార్క్కి వెళ్ళి ఎండలో ఎక్కువసేపు ఉండటం అలాంటివి ట్రై చేయండి. దానివల్ల విటమిన్ డి డెఫిషియన్సీ రాకుండా ఉంటుంది. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.